నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఆటో నడుపుతూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్న ఓ నిరుపేద యువకుడి కూతురు కిడ్నీ ఫెయిల్ కావడంతో దాతల సహాయం కోసం ఎదురుచూపు. జమ్మికుంట సప్తగిరి ఆసుపత్రిలో సిఐడి అధికారుల విచారణ. జమ్మికుంట, ఇల్లంతికుంట మండల కేంద్రాల్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. జమ్మికుంట వినాయక నవరాత్రి ఉత్సవాల్లో 108 ప్రసాదాల నివేదన. వెయ్యి 116 దీపాలతో దీపాలంకరణ. పోతిరెడ్డిపల్లి జమ్మికుంట ప్రధాన రహదారిపై ఏడుపున చెట్లను సొంత ఖర్చుతో తొలగించిన ఉడతా కుమార్. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలను పెంచాలి. సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఓల్డ్ సిటీ కేబుల్ సమీపంలో నెలకొల్పిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని సిటీ కేబుల్ సమీపంలో గల గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలలో భాగంగా 1116 దీపాలతో దీపాలంకరణ చేసి గణనాథునికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ప్రతి ఇంటి నుండి దీపాలను తీసుకుని వచ్చి గణేశుని మండపం వద్ద దీపారాధనలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీపాలంకరణలో గణనాథుడు అంగరంగ వైభవంగా కనిపించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్ లో గల శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల గణేష్ నగర్ లో శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి 108 ప్రసాదాలచే నివేదన సమర్పించారు. గణేష్ నగర్ లో గల గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రోజున సాయంత్రం భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వందలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి గణనాథుని సేవలో పాలుపంచుకున్నారు. అదేవిధంగా మేదరివాడ, సాలవాడ, ఎంప్లాయీస్ కాలనీ, కృష్ణా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, కొత్తపల్లి గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుడుములు ఉండాలతో అడిచల మడి మొక్కలతో ప్రేమ మీద అర్పించడ శ్రీ గజానన ఏకదంత హేమనంత వేగమెరవయ్య మంగళహారతి కొనమయ్యా నాయక వినాయక వేగమెరవయ్యా నీ కొరకే జగమంత. స్నానానంతరం శుద్ధాచమణిం సమర్పయామి. వస్తానే అక్క. హరిద్రాచున్నాది కుంకుమ విలేపడానికి స్తోర్యాసమస్తు గంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ఆసుపత్రిని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులతో పాటు సిబ్బందితో మాట్లాడి సదుపాయాలను గురించి, అందుతున్న సేవలను గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్న వైద్య సిబ్బందితో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సుల వివరాలను తెలుసుకుని వారి బాధ్యతలను గుర్తించారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, జమ్మికుంట పట్టణంలోని
ప్రభుత్వ ఆసుపత్రులు డెలివరీలు జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించడంతో తాను ఇక్కడికి వచ్చానని, వారానికి 2 సార్లు డెలివరీలు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయడం జరుగుతుందని, దీనికోసం ప్రత్యేకమైన గైనకాలజిస్ట్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలోని సిబ్బంది సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో పూర్తి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని, వైద్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను కలిసి తెలియజేస్తానని పేర్కొన్నారు. చుట్టూ ఉన్న 100 గ్రామాలకు కూడలిగా ఉన్న జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి ఆశాలు, ఏఎన్ఎంలు డెలివరీలకు వచ్చే మహిళలకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు చేస్తున్న విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి. నేను హుజరాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రిలో నేను జనరల్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం, కలెక్టర్ గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలకు సేవలు మేము వారానికి 2 రోజులు ప్రస్తుతానికి మేము స్టార్ట్ చేసినాము. సోమవారం, గురువారము వాళ్ళకి మేము సర్వీసెస్ అందిస్తున్నాము. దానికి మనకు ఒక గైనకాలజిస్ట్ని అలాట్ చేయడం జరిగింది, ఒక అనస్థిషియా డాక్టర్ని అలాట్ చేయడం జరిగింది. మనకు తగినంత స్టాఫ్ ఉన్నారు. హాస్పిటల్ కూడా దానికి తగినట్టు సరిపోతుంది. ప్రస్తుతానికి మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎక్కడికి రిఫర్ చేయకుండా ఆ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడ డెలివరీస్ కానీ మేము చేస్తాం, ఆపరేషన్స్ చేస్తాం. ఏమన్నా ఎమర్జెన్సీస్ రాత్రిపూట వస్తే మేము హుజరాబాద్కి రిఫర్ చేసి అక్కడ చేపిస్తాం. సో ఇంకేమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి సార్? ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ సమస్యలు ఏమి లేవు. సో అంత బాగానే ఉంది. మేము స్పెషలిస్ట్ సర్వీసెస్ ఇక్కడ కూడా అందిస్తున్నాం. నేను జనరల్ సర్జన్, సోమశేఖర్ సార్ గైనకాలజిస్టు, మధు డాక్టర్ సురేష్, డాక్టర్ రవీందర్ గారు ఉన్నారు. సో అక్కడ నుంచి ఇక్కడ 2 చోట్ల సర్వీసెస్ ఇస్తున్నాం. మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. చుట్టుపక్కల ఇప్పుడు ఇల్లంతకుంట, వీణవంక మళ్ళీ హుజరాబాద్ రావడం దూరం అవుతుంది. మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎలెక్టివ్ సర్జరీస్ అంటాం, అంటే 2వ కాన్పు, 3వ కాన్పు డేటు ఉన్న వాళ్ళు ఇక్కడ చేసుకోవడానికి అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయి. రికార్డితే కానీ డొక్కాడని కుటుంబం ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని వెళ్లతీస్తున్న ఓ నిరుపేద వ్యక్తి కూతురికి 2 కిడ్నీలు దెబ్బతినడంతో కిడ్నీ దానం చేసే దాతలు ఆర్థిక సహాయం అందజేసి తన కూతురు ప్రాణం నిలబెట్టాలని ఓ తండ్రి అపర్ణహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. జమ్మికుంట మండలం బీజీగిరి షరీఫ్ గ్రామానికి చెందిన రాచపల్లి రమేష్, రజిత దంపతులు. వీరికి ఒక కూతురు, 2 కుమారులు ఉన్నారు. 11 సంవత్సరాల వయసున్న కూతురు రేణుక 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. చికిత్స నిమిత్తం రేణుక తల్లిదండ్రులు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గత 13 రోజులుగా రేణుక ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుండగా ఆసుపత్రి వైద్యులు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నిర్ధారించారు. దీంతో రేణుక తల్లి రజిత కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాగా ఆసుపత్రి ఖర్చులు లేక ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కిడ్నీ దాతలతో పాటు తన కూతురు పరిస్థితి గమనించి ఆర్థిక సహాయం అందజేయాలని నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ అపర్ణహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ కిడ్నీ ఖరాబ్ అయింది, దాంతో ఇంకోటి కూడా ఖరాబ్ అయింది. ఆమె కండిషన్ సీరియస్గా ఉన్నదని సార్ చెప్తున్నాడు. నీలాఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. మాకు కిడ్నీ 2 ఖరాబ్ అయినాయి. మా బిడ్డకు కండిషన్ సీరియస్గా ఉన్నదని సార్ చెప్తున్నాడు. మాకు కిడ్నీ సాయం చేయగలరని మీ రుణం మేము ఎప్పటికీ మర్చిపోమని. వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని మారుతినగర్ సమీపంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్ల రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. రాబోయే తరాలకు చాకలి ఐలమ్మ ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు వరంగంటి సదానందం, రాచమల్ల రవి, బూరుగుపల్లె రాము,
వజ్జా శ్రీనివాస్, బూరుగుపల్లె కిరణ్, శానగొండ శ్రీనివాస్, ధర్ముల శంకర్, పూసల శ్రీనివాస్, సంపత్, నాగరాజ్, శ్రీకాంత్, రాకేష్ పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట రజక సోదరులు పెద్ద ఎత్తున కూడా వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా ఆ వీరనారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మరి ఆ రోజు మరి చాకలి ఐలమ్మ జయంతిని కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వం నిర్వహించే ఆలోచనతో మరి పెట్టడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాతనే మనకు ఎవరైతే ప్రజల కొరకు కొట్లాడిరో ఆనాటి వీరనారి చాకలి ఐలమ్మ అయితేమి, కాళోజీ అయితేమి, ఇంతమంది పెద్దల మరి విగ్రహాలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున కూడా పెట్టడం జరిగింది. ఈనాడు మరి చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామంలో జన్మించి ఆనాడే రజాకారులకు ఎదురుండి పోరాడిన వనిత. మరి ఆ చాకలి ఐలమ్మ చరిత్ర మనమే కాకుండా మన పిల్లలకు కానీ అందరూ కూడా తెలిసే విధంగా కూడా మరి పాఠ్యపుస్తకాలు కూడా మరి ఉంచాలి. ఎందుకంటే ఆనాడు రజాకారులను నీట్గా మరి భయపడకుండా కొట్లాడి మరి ఆనాడు ఉద్యమం తీసుకొచ్చి వారికి ఎదురొడిందంటే మామూలు వనిత కాదు. ఎందుకంటే ఆ వీరనారి చరిత్ర. చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి జమ్మికుంట రజక సోదరులం, అలాగే మా ముఖ్య అతిథి చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే బాధిత ప్రజల కోసం, భూమి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలవ్వ ఆమె ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ఆమె ఆశయాలను వెంట నడుచుకుంటామని ఈ వర్ధంతి కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు రజకులంతా కలిసి ఆమె ఆశయాలను ముందు కొనసాగిస్తారని తెలియజేస్తూ రాబోయే జయంతి సుతం 30 రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు అందరూ జరగాలని కోరుకుంటూ ఈ వర్ధంతి వారి సందర్భంలో జరిగినందుకు వారికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల సుతం వారి ఆశ మాకు అండదండలు ఉండాలని కోరుకుంటూ ఈ జమ్మికుంట రజక సోదరులందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలకు సుతం వాళ్ళు కూడుకోవాలని కోరుకుంటూ వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి జమ్మికుంట ప్రధాన రహదారిపై గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తుమ్మ చెట్లు రోడ్డుపై రాగా అదే గ్రామానికి చెందిన ఉడత కుమార్ తన సొంత ఖర్చులతో కూలీలను పెట్టి చెట్లను తొలగించి శుభ్రం చేశాడు. పోతిరెడ్డిపల్లి రోడ్లపైన పలు చెట్లు విరిగిపోయి ప్రధాన రహదారిపైనే పడిపోవడంతో వాటిని తీసేవారు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గ్రామంలో పరిపాలన కొనసాగుతున్నా సరైన దృష్టి సారించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే మాదిరిగా ఈదురుగాలులకు విరిగిన చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసిన నాయకులు పట్టించుకోవడం లేదు. ఉడత కుమార్ ముందుకు వచ్చి తన సొంత ఖర్చుతో శుభ్రం చేయించాడు. ఇలాంటి నాయకుడు మన మండలానికి ఉన్నాడంటే ఒక గొప్ప మరమని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో రాపర్తి నాగార్జున, రాపర్తి అనిల్, తాళ్లపల్లి రాకేష్, నాగపురి అరవింద్, మునిగల రాజు, రామచంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం నా పేరు ఉడత కుమార్. ఇక్కడ గత 4 రోజుల క్రితం ఇక్కడ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇది అధికారుల నిర్లక్ష్యం చేయబట్టి ఈ తుమ్మలన్నీ వెళ్ళడం, ఇలాంటి సాగు చేయకుండా ఉండడం, ఇలాంటి అధికారులు పట్టించుకోకపోవడం ఇట్లాంటి జరిగినాయి. నేను నా ఉన్న కన్న లాంటి ఊరు నేను నా సొంత ఇది చూడలేక నా సొంత డబ్బులతోని ఇవన్నీ సాగు చేయడం జరుగుతుంది. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు 22వ వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో 5 లక్షల రూపాయల వ్యయంతో నూతన డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నట్లుగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు 22వ వార్డులోని పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అదేవిధంగా ప్రధాన సిసి రోడ్ మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. ఈ విషయమై 22వ వార్డు కౌన్సిలర్ గుల్లిపూలమ్మ చైర్మన్ కమిషనర్ దృష్టికి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కమిషనర్ ఆయా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శాశ్వత పరిష్కారానికి గాను ఆ ప్రాంతంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నూతన డ్రైనేజీ నిర్మిస్తున్నట్లుగా చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
4-5 साल से पूरा काम करेगा, कम से कम 8 से 10 लाख वाला है। रास्ता को तो बेंट बड़ा होना, इसका नाला का सही है ना, बड़ा होना, इसका घास आना है, इसके लिए भेजे। अब जितना हो उतना काम तो करते, बाहर का पैसा नहीं होगा, आपको खरीद। తెలంగాణ చరిత్రలో కీలక వ్యక్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి స్మరించుకున్నారు. మండల కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మండల అధ్యక్షుడు రావుల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల రజక సంఘ వివిధ సంఘాల నాయకులు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కోమరెల్లితో పాటు మాజీ ప్రజాప్రతినిధులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో నిజాం కాలంలో ఆధిపత్య కుల భాగస్వామ్యులు లేదా దొరలకు వ్యతిరేకంగా పోరాడిన అనేక అణగారిన కుల మహిళల్లో చాకలి ఐలమ్మ ఒకరని, ఐలమ్మ 1895లో తెలంగాణలోని రాయపర్తిలోని కృష్ణాపురం గ్రామంలో చాకలి కులానికి చెందిన కుటుంబంలో జన్మించి గ్రామంలో పట్వారీ భూ రికార్డులు నిర్వహించేవారు. ఇక అణగారిన కులానికి చెందిన ఒక మహిళ దూషించి ఐలమ్మ పంటను లాక్కోవడానికి తన గూండాలను ప్రేరేపించాడని చెప్తారు. ఇక ఐలమ్మ తన భూమిపై నిలబడిందని, భూమిపై తన హక్కు కోసం పోరాడి తెలంగాణ సాయుధ తిరుగుబాటు నాయకురాలుగా నిలిచిందన్నారు. ఆమె 1947లో భూస్వాములకు నిజాం రజాకారుల సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ తిరుగుబాటులో చేరి తద్వారా వేలాది మందికి స్ఫూర్తినిచ్చిందని, నిస్సందేహంగా ఆధిపత్య కులాల భూస్వాములపై చాకలి ఐలమ్మ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆమె పోరాటం జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొందని తెలిపారు. 1985 సెప్టెంబర్ 10న 89 సంవత్సరాల వయసులో ఐలమ్మ మరణించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో ఆమె అత్యంత స్ఫూర్తిదాయకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కోమరెల్లి, మాజీ ఎంపీటీసీ పెద్ది కుమార్, దేవస్థాన మాజీ చైర్మన్ కంకణాల సురేందర్ రెడ్డి, కనమల్ల సంపత్, రావుల పరశురాం, రావుల శ్రీనివాస్, రావుల రాజబాబు, పొడేటి వేణు, ఆరెల్లి మల్లయ్య, రావుల రాకేష్, మల్లేష్, సాయి కుమార్, వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో మా వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని మా రజక బాంధవులు, మా గ్రామ పెద్దలు అందరం కలిసి ఐలమ్మకు 39వ వర్ధంతిని నివాళులు అర్పించుకున్నాము. మేము మా రజకులం మా ఐలమ్మ స్ఫూర్తితోనే ఇంత ఎదిగినాం. మరియు ఇప్పుడు పోయిన గత ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుకున్నామంటే ట్యాంక్ బండ్ పైన మా ఐలమ్మ విగ్రహం పెట్టాలి. ఎందరో మహనీయుల విగ్రహాలు పెట్టిర్రు, కానీ మా ఐలమ్మ విగ్రహం ట్యాంక్ బండ్ పైన పెట్టలేదు. అందుకే ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా, ట్యాంక్ బండ్ పైన మా ఐలమ్మ విగ్రహం పెట్టాలి. మరియు మళ్ళొకటి, ఇప్పుడు జనగాంలో ఒక మహిళా యూనివర్సిటీ కడతారు, ఆ మహిళా యూనివర్సిటీకి మా ఐలమ్మ పేరు పెట్టానని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఐలమ్మ వర్ధంతిని ఇలా జరుపుకోవడం జరుగుతుంది. వారు ఐలమ్మ గారు ఈ యొక్క తెలంగాణ విముక్తి కోసం మరియు నిజాం పరిపాలనలో ఆ రోజు ఉన్న వ్యక్తి చాకిరికి మరియు వారి యొక్క దాష్టికాలకు ఎదురొడ్డి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి కొట్లాడి దొరలను నైజాంను తరిమి కొట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేసిన ఐలమ్మ గారికి ఈరోజు 39వ వర్ధంతి ఇల్లంతకుంట మండల కేంద్రంలో రజక సంఘం తరపున అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. చాకలి ఐలమ్మ నైజాం పరిపాలనలో గ్రామాలకు కప్పం కట్టించి పెత్తందారులు, భూస్వాములు, దొరలు, దేశముఖులు ఆ రోజున గ్రామాలపై పడి పీడిస్తుంటే ఈ చాకలి ఐలమ్మ యుద్ధం చేసి ఇలా రజాకారులతో ఫైట్ చేసి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ ఐలమ్మది ఇవాళ ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరుపుకోవడం గర్వకారణంగా భావిస్తూ ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆమె వర్ధంతి జరుపుకోవడం జరిగింది. సెప్టెంబర్ 26, 1895లో చిట్యాల ఐలమ్మ గారు జన్మించి కృష్ణాపురం గ్రామంలో జన్మించి సెప్టెంబర్ 10, 1985లో మరణించడం జరిగినది. చాకలి ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి నిజాం పరిపాలకులకు ఎదురించి పోరాడిన గొప్ప వీరనారి మన తెలంగాణ ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ గారి వర్ధంతిని ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉన్నదని ఈరోజు ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన మీ అందరికీ చాకలి ఐలమ్మ వర్ధంతి
శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇల్లంతకుంట అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ మహాబుజ్జి గణపయ్యకు గరిక పూజ నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాబుజ్జ గణపయ్యకు పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజున మహాగణపయ్యకు గరిక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ మహాగణపయ్యకు నిత్య పూజలు చేపడుతున్నారని, బుధవారం రోజున ఉండ్రాళ్ల పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వైశ్యకుల బాంధవులు పాల్గొనాలని వ్యవస్థాపక అధ్యక్షుడు కాసం నగేష్ తెలిపారు. ఈ గరిక పూజ కార్యక్రమం రేణిగుంట రాజు, దొడ్డ వెంకటేశ్వర్లు, గుండా శ్రీనివాస్, సూదం సత్యనారాయణ, కంబంపాటి శివశంకర్, శ్రీనివాస్, వెంకట సతీష్, వెంకటేశ్వర్లు, వేణుతో పాటు తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థానంలో భాగంగా ఈ సంవత్సరము ప్రప్రథమము కావున మన అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఆ భాగంగా ఈరోజు మంగళవారము మన స్వామివారికి గరక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు బుధవారం రోజు అనగా స్వామివారికి ఉండ్రాళ్ళ పూజా కార్యక్రమం ఉంటుంది. గురువారం రోజున మన మరియు జమ్మికుంట వారి జమ్మికుంట సహస్ర లలిత సహస్ర నామార్చన మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. తదనంతరం మరియు శుక్రవారం రోజున కుంకుమ పూజ మరియు పుష్పాలంకరణ సహస్ర పుష్పాలంకరణ ఉంటుంది. శనివారం రోజున నానా రకాల విఘ్నేశ్వరునికి అన్ని పత్రులతోటి దాదాపుగా 21 పత్రులతోటి సహస్ర నామార్చన ఉంటుంది. ఆదివారం రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున ఇట్టి కార్యక్రమాలన్నింటికి మన ఆర్యవైశ్య కుల బాంధవులందరూ కూడా మన విఘ్నేశ్వరునికి వచ్చి విఘ్నేశ్వరుని ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందాలని అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థానం ద్వారా మా కమిటీ తరపున కార్యవర్గం తరపున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ఆసుపత్రిలో సిఐడి అధికారులు రెండవసారి పరిశీలనకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ పక్కదారి పడుతుందనే ఉద్దేశంతో సిఐడి అధికారులు దర్యాప్తు చేయగా కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లితో పాటు జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ఆసుపత్రిలో నిధులు పక్కదారి పట్టినట్లుగా వెల్లడైంది. దీంతో సిఐడి అధికారులు సోమవారం ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రిలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగంపై ఆరా తీశారు. సప్తగిరి ఆసుపత్రి నుండి 2 కేసులు సీఎం రిలీఫ్ ఫండ్ కు డాక్టర్ అనుమతి లేకుండానే ఆసుపత్రిలో పనిచేస్తున్న పిఆర్ఓ సంతోష్ సీఎం రిలీఫ్ ఫండ్ కు దొంగ సంతకాలు పెట్టి పంపించడం జరిగింది. అధికారుల సోదాలు చేయగా జమ్మికుంట పట్టణం సప్తగిరి హాస్పిటల్ నుండి వచ్చిన ఒకే ఐడిపై 2 వేరు పేర్లు ఉండడంతో దర్యాప్తునకు వేగవంతం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ను అక్రమంగా కాజేయాలని చూసిన సదరు పిఆర్ఓను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు అదుపులో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకుని వచ్చి నిధుల దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారని విషయాన్ని ప్రత్యక్షంగా దర్యాప్తు చేయడంతో పాటు ఆసుపత్రిలోని కంప్యూటర్లతో పాటు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. రెండోసారి సిఐడి అధికారులు జమ్మికుంట ఆసుపత్రిలో దర్యాప్తు చేయడం పట్ల చర్చనీయాంశమైంది. కాగా గతంలో పిఆర్ఓగా పనిచేసిన సంతోష్ మాత్రం తనను ఎవరూ విచారణకు తీసుకువెళ్లలేదని అదుపులోకి తీసుకోలేదని పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట ఎస్ఐ జున్ను ఆరోగ్యం సూచించారు. జమ్మికుంట మండలం కోరపల్లె గ్రామంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట ఎస్ఐ జన్ను ఆరోగ్యం కోరపల్లె గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన లింక్లను ఓపెన్ చేయవద్దని, ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో ముఖ్యంగా యువత గంజాయికి బానిసవుతున్నారని, తల్లిదండ్రులు తమ కొడుకుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఇటీవలే ట్రాఫిక్ రూల్స్ కేంద్ర ప్రభుత్వం నూతనంగా జీవోను జారీ చేసిందని, కావున ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. గాంజా అంటే మారక ద్రవ్యాలనే రూపుమాపు చేయాలి. దీనివల్ల యువత చెడు వ్యసనాలకు దూరం అయి వాళ్ళు ఏం చేస్తున్నారో అనే విషయంలో చాలా కేసులు పెట్టడం జరుగుతుంది. కనుక మన గ్రామంలో కూడా అట్లా ఎవరైనా యూత్ పిల్లలు ఏమైనా ఈ గాంజాకు అడిక్ట్ అయి ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు మాకు ఇస్తే మేము వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని కొద్దిగా మార్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక బీర్ తీసుకుంటే 160 రూపాయలు,
అదే ఈ యువకులు ఏం చేస్తుండే ఒక 50 రూపాయలు పెడితే 10 గ్రాముల గాంజా వస్తుంది. దాన్ని తీసి సిగరెట్లు పెట్టి ఇట్లా వేసేసరికి అది 2 అవర్స్లో చేసే నిషా ఇది 10 నిమిషాలనే వస్తుంది. దానివల్ల ఈ యూత్ అనేది చెడు వ్యసనాలకు దూరమై వాళ్ళ యొక్క మానసిక స్థితి అనేది చేంజ్ అయ్యి ఇదే 3 సంవత్సరాల పిల్లలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ఆడవాళ్ళ మీద రేపులు జరిగేది దీనివల్లనే జరుగుతుంది. అట్లే ఏమైనా మన పిల్లలు ఏమైనా యూత్ పిల్లలు ఉంటే దాన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా మీకు ఏదైనా అనుమానంగా పలానా పిల్లలు వాడుతున్నారని మా దృష్టికి తీసుకెళ్తే మేము వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్లకు కౌన్సిలింగ్ చేయబడుతుంది. కొన్నిటికి శిక్షలు తక్కువ ఉండడం వల్ల నేరాలు ఎక్కువ జరిగేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జూలై 1 నుండి మన సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలను మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. అట్లా చాలామంది చనిపోతున్నారని భయం ఉండాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఉండకుండా డ్రైవింగ్ చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ కనుక అట్లాంటి యాక్సిడెంట్ చేస్తే ఇప్పుడు 10 సంవత్సరాలు జైలు శిక్ష, అంటే కంపల్సరీ 3-4 నెలలు జైలుకి పోవాల్సిందే. అట్లా జైలుకి పోతే భయంతో తాగరు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఆటో నడుపుతూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్న ఓ నిరుపేద యువకుడి కూతురు కిడ్నీ ఫెయిల్ కావడంతో దాతల సహాయం కోసం ఎదురుచూపు. జమ్మికుంట సప్తగిరి ఆసుపత్రిలో సిఐడి అధికారుల విచారణ. జమ్మికుంట ఇల్లంతికుంట మండల కేంద్రాల్లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. జమ్మికుంట వినాయక నవరాత్రి ఉత్సవాల్లో 108 ప్రసాదాల నివేదన. వెయ్యి 116 దీపాలతో దీపాలంకరణ. పోతిరెడ్డిపల్లి జమ్మికుంట ప్రధాన రహదారిపై ఏడుపున చెట్లను సొంత ఖర్చుతో తొలగించిన ఉడతా కుమార్. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలను పెంచాలి, సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి. ఇదరొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.